ఒక చిన్న మాట చెప్తా. ఈరోజు బస్సు ఎక్కుతున్నాము. ఈవినింగ్ నైట్ ఇప్పుడు వస్తున్నాం బస్సులో. అయితే ఏమైంది, వెనకాల ఎక్కుతున్నాం, బస్సు వచ్చిందని. ఎక్కుతుంటే కండక్టర్ ఎక్కనిస్తలేడు. కండక్టర్ డోర్ దగ్గర నిలబడి మరి అమ్మాయిలను ఎక్కనిస్తలేడు. ఎందుకు అంత గర్ల్స్ అంటే అంత చులకన వేస్తారు, అంత చీప్గా చూసేస్తారు. ఖాళీ సీట్లు ఉన్నా కూడా కూర్చొనిస్తలేరు గర్ల్స్ని. ఎందుకు అంత పని మీద? అవసరమా మీకు? మీ డ్యూటీ మీరు చేసుకుంటే అయిపోతుంది కదా. ఆ నుంచి కాకుండా మళ్ళీ డ్రైవర్ వెనకాలకి చూసి మరీ గదిరిస్తుండే, కచ్చకచ్చ గదిరిస్తుండే. ఎందుకు గదిరియాలి అంత పని మీద? మీకు ఏం రైట్స్ ఉన్నాయి మమ్మల్ని గదిరియడానికి? మీ డ్యూటీ మీరు చేసుకుంటే సరిపోతుంది కదా. అవసరమా? కోపం వచ్చింది. కానీ ఒక్కొక్క కండక్టర్ ఒక్కొక్క విధంగా బిహేవ్ చేస్తారు. ఒక్కొక్కరు అసలు ఎట్లా అంటే వాళ్ళ ఇంట్లో ఆడోళ్ళు లేనట్లు బిహేవ్ చేస్తారు. ఎందుకు అంత పని మీద? ఏం అవసరం మీకు అసలు? ఆల్రెడీ న్యూస్ కూడా వచ్చింది, అమ్మాయిలు ఏడనైనా కూర్చోవచ్చు, గర్ల్స్ బస్సు మొత్తంలో అంతా కూర్చోవచ్చు. అది ఈయన ప్రింట్ తీసుకొని బస్సు మొత్తం అతికిస్తా. ఏమనుకున్నారు? ఇంకొకసారి నోరు తెరవకుండా అవుతారు కొడుకులు. ఏమన్నా అనుకోండి, ఇది తప్పని అనుకోండి, రైట్ అనుకోండి, నాకు సంబంధం లేదు. కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుండు. ఎట్లా అంటే మరి ఘోరంగా రెస్పెక్ట్ లేకుండా పోయింది మాకు. ఎందుకు ఇంత పని మీద?